యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటారు. దీన్ని బట్టి ఏమనుకుంటాడు, అధర్మం తగ్గినప్పుడు ధర్మం తగ్గినప్పుడు అధర్మం పెరిగినప్పుడు నేను మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాను కాపాడటానికి అని. అయితే ఇక్కడ ఏంటంటే 7-8 శ్లోకాలు 4వ అధ్యాయంలో జ్ఞానయోగంలో ఈ మాటలు ఎక్కువగా ఉపయోగించినప్పుడు భగవంతుడు వస్తాడు, ఆయనే చేయాలి అన్నట్టుగా ఎక్కువ అవగాహన ఉంది. కానీ నిజంగా స్పష్టంగా ఎవరన్నా అర్థం చేసుకోవాలంటే ఈ 7-8 శ్లోకాల కన్నా ముందు 6వ శ్లోకము తర్వాత 9వ శ్లోకం కనుక స్పష్టంగా అర్థం చేసుకుంటే అది ఆయన ఏమంటాడండి, అజో అపిసన్ అవ్యయాత్మ, మార్పు నాశనం లేని పుట్టుక లేని నన్ను నేను. దీనికన్నా ముందు శ్లోకం అజో అపిసన్ అవ్యయాత్మ, పుట్టుక లేని మార్పు లేని నాశనం లేని నేను, భూతానాం ఈశ్వరోపిసన్ అంటే సకల ప్రాణులకు ఆధారమై ఉన్నవాడినై ఉండి, ఒక చోట కాదు, ఇందాక కరెంట్ చెప్పినట్టు ఆధారమై ఉండి పుట్టుక లేని మార్పు లేని నాశనం లేని నేను, ప్రకృతిని స్వాం అధిష్టాయ అంటే ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్స్కి ఆధారంగా దాన్ని బట్టి సంభవామి ఆత్మమాయయా. చూడండి, సంభవామి అంటే పుట్టుతున్నానని చెప్పట్లా, మాయయా సంభవామి అంటే మాయ అంటేనే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మనకి భ్రమ కలిగించేదే అని. నిజంగా ఆయన పుట్టట్లేదు. ఎందుకంటే అసలు ఇంకొక శ్లోకంలో ఏం చెప్తాడు ఆయన, అసలు ఇంతెందుకంటే భగవద్గీతను కొంచెం పక్కన పెట్టండి, అసలు ఏ స్కూల్ పిల్లల్ని అడిగినా భగవంతుడు సృష్టి మొత్తం వ్యాపించి ఉంటాడా, ఒక మూలలో ఉండుంటాడా అని అడిగితే అందరూ చెప్పేది, అన్ని మతాల వాళ్ళు చెప్పేది సర్వవ్యాపి అంతటా ఉన్నవాడే అనే మాట. మరి ఇక్కడ భగవద్గీతలో కూడా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి 9వ అధ్యాయం 4వ శ్లోకంలోనే మయా తదమిదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన, ఈ పంచేంద్రియాలకు వ్యక్తం కాకుండా సృష్టి మొత్తం అణువున నేను వ్యాపించున్నాను. 7వ అధ్యాయం 7వ శ్లోకంలోనేమో మత్త పరతరం నా అన్యత్ కించిదస్తి, నాకన్నీ వేరైంది కానీ నాకన్నీ శ్రేష్టమైంది కానీ ఈ సృష్టిలో లేనే లేదు, నేను గుండు చూతి మన మోపినంత చోటు కూడా నేను లేకుండా లేను అంత స్పష్టంగా చెప్పినప్పుడు ఇక చూసుకోండి మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, ఇంతటి సృష్టి మొత్తం వ్యాపించిన మార్పు లేని నాశనం లేని ఇది ఒక చిన్న శరీరంలో పడతాడా భగవంతుడు అని చూసుకుంటే, ఆ భగవంతుడి యొక్క మనం అహంకారం ఎంత తగ్గించుకుంటే అంతగా ఆ భగవంతుడి యొక్క లక్షణాలని మనం అనుభవించడానికి అవకాశం ఉన్నది. భగవంతుడి లక్షణం ఏంటి? ఆనందంగా ఉండటమే. దానికన్నా ముందు ఇంకా చెప్పాలంటే ప్రశాంతంగా ఉండటమే. ఇది ఆనందం అని చెప్తే కొంచెం ఏంటో గమందరగోళంగా ఉంటుంది. ప్రశాంతంగా అంటే ఏ బాధ లేని, ఏ భయం లేని, ఏ వెలితి లేని, ఏ మార్పు లేని, ఏమైపోతా ఇక ఈ లేనప్పుడు కామ క్రోధ లోభ వెళుతుంటే కదండి కామం, అదేదో కావాలని, అది నెరవేరినప్పుడే కదా దానికి అడ్డ వచ్చే వాళ్ళ మీద క్రోధం వచ్చేది. క్రోధం వచ్చినప్పుడే కదా అంతకుముందు ఉన్న జ్ఞానం కూడా పోయేది. అవునా? ఇవన్నీ రావు. ఎప్పుడైతే నేను భగవంతుడు అసలు అంతటా ఉన్న భగవంతుడిని ఎక్కడ అర్థం చేసుకోవాలంటే, కృష్ణుడు యోగీశ్వరుడు కాబట్టి, మహాజ్ఞాని కాబట్టి, ఆయన కూడా గురువుల దగ్గర నేర్చుకున్నారు కాబట్టి తనలో ఉన్న భగవంతుడిని, అంతటా ఉన్న అందరిలోనూ సమానంగా ఉన్న భగవంతుడితో పాటు తనలో ఉన్న భగవంతుడిని 0 డిస్టెన్స్లోనే గుర్తించి దాన్ని అందరికీ తెలియజేయటం కోసం తను అనుభవిస్తున్న ఆనందాన్ని, ధైర్యమైన స్థితిని, దేనికి చెల్లించిన స్థితిని ప్రతి ఒక్కళ్ళకి కల్పించాలనే ఉద్దేశంతో తను ఏది అనుభవిస్తున్నాడో అది అందరిని అనుభవించటం కోసం తన వ్యక్తిగతమైన లక్షణాలన్నింటినీ 0 చేసి తను అనుభవిస్తున్న ఆనంద స్వరూపాన్ని గురించి డైరెక్ట్గా ఒక ఛానల్గా మారిపోయారన్నమాట అండి. అందుకని భగవద్గీతను మొత్తం కూడా, అందుకనే ఈరోజు కూడా వందలు కాదండి చూస్తే వేల రకాల కామెంటరీస్ ఉన్నాయట. అంటే అన్నీ ప్రాచుర్యంలోకి రాకపోవచ్చు, కొన్నే ముఖ్యంగా ఉండుండొచ్చు, అయినా వేల రకాల కామెంటరీస్ ఉంటే అందులో 20-30 రకాలు, ఇక్కడ మా ఇంట్లోనే 30 రకాల భగవద్గీతలు ఉన్నాయి. ఇంతమంది రాసిన ఇన్ని రకాల పుస్తకాలు ఉన్నా వివరణలో తేడాలు ఉంటాయి కానీ రాసేవాళ్ళని బట్టి భగవద్గీతలో మాత్రం ఎక్కడ కూడా శ్లోకాలు 700 కానీ 13వ అధ్యాయంలో మొదటి శ్లోకం అర్జునుడి ప్రశ్న తీసేస్తే 700 శ్లోకాలు, అది కూడా కలిపితే 700 శ్లోకాలు నేను చూసినంత వరకు. కొన్ని కూడా ఉంటాయి అట్లా. అంతేగాని ఎక్కడ కూడా శ్రీకృష్ణ ఉవాచ అని కానీ, అంటే శ్రీకృష్ణుడు పలికెను అని కానీ, శ్రీకృష్ణ పరమాత్మ పలికెను అని కానీ, శ్రీకృష్ణ భగవానుడు పలికెను అని కానీ మాట ఏ ఒక్క పుస్తకంలో కూడా లేదండి.
ఇది చాలా సూక్ష్మంగా ప్రతి ఒక్కళ్ళు గ్రహించాల్సింది. ఉమ్, ఆయన అంతగా తను తాను జీరో చేసుకొని అందించినప్పుడు మరి ఆయన శరీరం వదిలిపెట్టడం కూడా జరిగింది. మరి ఆయన శరీరమే కనుక మనం ఇదనుకొని పట్టుకుంటే మరి తర్వాత ఇంకొక శ్లోకం వచ్చింది కదా, మాయయా సంభవామి అన్నాడు. అంటే ఇప్పుడు కృష్ణుడు అంతగా గుర్తించాడు కాబట్టి ఆల్మోస్ట్ భగవంతుడి లక్షణాలతో జీవించాడు. కానీ ఫిజికల్ ప్రాపర్టీ చూస్తే భగవంతుడికి కృష్ణుడికి అసలు ఏమాత్రం పొంతన లేదు. అంతటా ఉన్నవాడు భగవంతుడు, ఏ మార్పు లేనివాడు భగవంతుడు. కానీ కృష్ణుడు అనగానే నార్మల్గా 99% జనాలందరికీ శరీరమే కదండి ముందు గుర్తొచ్చేది. తర్వాత ఆయన ఏం చేశాడు, ఎట్లా చేశాడు, ఆయన ప్రవర్తన గుర్తొస్తుంది. ఆ ప్రవర్తన కూడా టెంపరీ. అసలు భగవంతుడికి ఏ ప్రవర్తన లేదు. నమే పాదాస్తి కర్తవ్యం త్రిశులోకేషు కించిన, ఈ 3 లోకాల్లో నాకు ఎలాంటి బాధ్యత లేదన్నాడు భగవంతుడు. నిజంగా ఇప్పుడు అటు రోడ్డు కానీ ఇటు కరెంటుకి కానీ, కరెంటుకి ఇక్కడ ఎలగాల్సిన బాధ్యత లేదు, అటు ఫ్యాన్ లాగా తిరగాల్సిన బాధ్యత లేదు. కానీ మనం దాన్ని వాడుకొని ఆ శక్తిని వాడుకొని ఫ్యాన్ తిరుగుతుంది, లైట్ వెలుగుతుంది. ఇప్పుడు రోడ్డు ఉంది, రోడ్డు ఉంటే నాకేం బాధ్యత లేదంటుంది. ఇప్పుడు వేగంగా వెళ్ళేవాడు వేగంగా వెళ్తున్నాడు, స్లోగా వెళ్ళేవాడు స్లోగా వెళ్తున్నాడు, యాక్సిడెంట్ చేసేవాడు యాక్సిడెంట్ చేస్తున్నాడు, అన్ని రకాలుగా వెళ్తున్నారు. కానీ రోడ్డుకి వీళ్ళందరినీ ఎవరినన్నా నడిపించాల్సిన బాధ్యత లేదు కదా. కానీ రోడ్డే లేకపోతే ఎవరు నడిచే అవకాశమే లేదు కదా. కరెంటే లేకపోతే ఏ ఒక్కటి కూడా పనిచేసే అవకాశం లేదు కదా. అంటే నాకే బాధ్యత లేదని చెబుతూ కానీ అన్నిటికీ ఆధారంగా ఉన్నాను ఏం బాధ్యత లేకుండానే అనే మాట కర్మయోగంలో 22వ శ్లోకంలో చూడండి. రోడ్డు అంతటా కాశ్మీర్ టు కన్యాకుమారి ఎంత దూరం వెళ్ళినా అసలు అంతే, దాని బాధ్యత లేదు. కానీ అది లేకపోతే ఏం లేదు, కానీ దానికి ఏం బాధ్యత లేదండి. చూడండి అసలు ఎంత. ఇక్కడ కరెంటు కూడా అంతే, పాపం మనం స్విచ్ ఆఫ్ చేసినా అది అట్లానే ఉంటుంది. ఇంతటి వివరంగా భగవంతుడు తన గురించి తను చెబితే మనం కృష్ణుడిని కనుక అంటే ఏ ఉద్దేశంతో ఆయన తను తాను జీరో చేసుకొని ఈ జ్ఞానాన్ని అందించారో ఆ ఉద్దేశమే దెబ్బతింటుందండి. తర్వాత ఇంకొకటి మీరు ఈరోజు కూడా చూస్తున్నారు, మామూలుగా గీతలే ఒక 60 రకాల గీతలు ఉంటే అందులో కొన్ని ఒక 10-15 బాగా ప్రసిద్ధి చెందిన. ఇప్పుడు ఆఖరికి శ్రీకృష్ణుడు కూడా ఈ భగవద్గీత అయిన తర్వాత ఉత్తర గీత అని అర్జునుడికి వీళ్ళిద్దరి మధ్య జరిగింది మళ్ళా.